స్టార్టప్ అనేది ఎంప్లాయ్మెంట్కి మీరు ఆల్టర్నేట్ కింద చూస్తే కనుక ఇబ్బంది పడతారు. ఎస్పెషలీ జాబ్లో ఏంటంటే మీరు ఎంత సీనియర్ పొజిషన్లో ఉన్నా మీకు ఒక హెచ్ఆర్ టీమ్ సపోర్ట్ ఉంటుంది, ఓ ఫైనాన్స్ టీమ్ సపోర్ట్ ఉంటుంది, ఓ టెక్ వార్డ్ ఉంటాడు, ల్యాప్టాప్ పని చేయకపోతే ఓ టికెట్ రేస్ చేస్తే ఎవడో వచ్చి చూస్తాడు. ఇవన్నీ ఉంటాయమ్మా. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ అ సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్ నా ప్రీవియస్ కంపెనీలో క్విట్ చేసినప్పుడు మామూలుగా రోల్లో ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే యూ స్టార్ట్ ఫీలింగ్ లైక్ యువర్ గాడ్ ఏదో ఒక రకంగా. ఎందుకంటే నలుగురు హలో చెప్పేవాళ్ళు ఉంటారు, అందరు గుర్తుపడతారు, హెచ్ఆర్ వాడు కూడా టక్కని రెస్పాండ్ అవుతాడు. ఇది చూసి అసలు నేనే తోపు అనుకొని బయటికి వచ్చి ఇబ్బంది పడే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ద మూమెంట్ యూ స్టెప్ అవుట్, ఆ ట్యాగ్ వాడికి ఏ రోజైతే రిటర్న్ ఇచ్చేస్తామో మనం పర్సీవ్డ్ వాల్యూ సగం పడిపోతుందమ్మా. అదే సలాం కొట్టేవాడు మళ్ళీ మిమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోడు. ఎక్స్ ఎంప్లాయీ కదా. కరెక్ట్. ఐఎమ్ నో లాంగర్. అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏంటి, పొజిషన్లో ఉండే చీఫ్ మినిస్టర్ కూడా తప్పదు. వన్స్ యూ గెట్ డౌన్ ద సీట్ యువర్ వాల్యూ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఆంటర్ప్రినర్షిప్ అనేది ఒక లైఫ్ స్టైల్ అమ్మా, ఇట్స్ నాట్ అ కెరియర్. ఒక రకంగా అఫ్ కోర్స్ ఇట్స్ అ కెరియర్ ఒక రకంగా చూస్తే, బట్ టైం ఉండదు, ఉండకూడదు ఆంటర్ప్రినర్కి. చాలా మటుకు ఇబ్బందులు ఉంటాయి. నెల 25th ఫస్ట్కో ఓ పే చెక్ పడదు చూసారా, ఫస్ట్ డే ఫస్ట్ మంత్ ఆఫ్టర్ ఐ క్విట్ మై జాబ్ ఓ 25th ఒక ఫస్ట్ వస్తుందమ్మా. ఆ పొద్దున్న లేవగానే వచ్చే మెసేజ్ రాదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మైండ్ సెట్ షిఫ్ట్. సో ఫస్ట్ ది ఐడియా ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అనేది మీకు చాలా క్లారిటీ ఉండాలి. అంటే ద నెక్స్ట్ 10 years ఆఫ్ మై లైఫ్ నాది కాదు, సుఖాలు ఉండవు, నేను హాలిడే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళినా బ్రేక్ అనేది ఉండదు, మెంటల్ బ్రేక్ ఉండదు. మీరు ఎంత అనుకున్నా, ఇప్పుడు అందరూ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు నేను యోగా చేస్తాను, నేను పొద్దున్న 4:30కి లేస్తాను. ఇవన్నీ ఎప్పుడంటేమో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ పాసిబుల్. ఓకే, ఉన్నదంతా పెట్టేసి అది ఏదో చేసేయాలనే కుతూహలంతో బ్రెయిన్ పడుకోదమ్మా. అది ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదరదు. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? రైట్. మీకు ఫ్రెండ్స్కి టైం ఉండదు. ఫ్రెండ్స్ కూడా అబ్బా వీడు చేస్తున్నాడంటే ఏంటి, వీడు డబ్బులు కావాలా అనుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు. సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? సో ఫస్ట్ ఐడియా ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ చాలా ఇంపార్టెంట్ జనాలకి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా, ఈవెన్ ఫర్ స్టూడెంట్స్. రైట్. క్యాంపస్లో జాబ్ రాలేదు, స్టార్టప్ పెట్టేస్తాడు వాడు. అంటే నీ సొంతగా నువ్వు ఉద్యోగం తెచ్చుకోలేకపోయావు, నువ్వు 10 మందికి జాబ్ ఇచ్చేద్దామని రెడీ అయిపోయావు. తప్పు కాదు, నేను అది అప్పటికీ చెప్తాను. మీరు లే ఆఫ్స్ 2 years గ్యాప్ అన్నవాళ్ళు ఏం చేయాలో అంటే ఒక స్టార్టప్ చేద్దాం ఎక్స్పెరిమెంట్ అని ఏదైతే అన్నారు కదా, అక్కడే మీరు సగం స్టార్టప్ ఫెయిల్ అయిపోయిందమ్మా. ఎక్స్పెరిమెంట్ దగ్గరే ఫెయిల్యూర్. అబ్సల్యూట్లీ. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే జాబ్ చేయండి, చేయండి, మీ వీకెండ్స్ డెడికేట్ చేయండి, ఒక చిన్న ఇంటర్న్షిప్ టీమ్ని పెట్టుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. ఉన్న ఉద్యోగం వదిలేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ అనరు, కెరియర్ సూసైడ్ అంటారమ్మా దాన్ని. అది. సో అందుకని ఫస్ట్ థింగ్ ఇస్ ఐడియా ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ మీకు క్లారిటీ ఉండాలి. వై యూ గెటింగ్ ఇన్ టు దిస్? ఓకే, అది ఒకటి. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వస్తాను. ఐడియా టు మార్కెట్. నాకు తెలిసి ఇండియాలో ఒక 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్. దాంట్లో ఒక 70 to 75% స్టార్టప్స్ ఫెయిల్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఐడియా వ్యాలిడేషన్. ఒకటి అనేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా పొద్దున్న లేవగానే ఐడియా అని. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే కాఫీ షాప్లో ఈ హైదరాబాద్లోనే కొన్ని వేల ఐడియాస్ ఈ మొమెంట్ పిల్లలు చూస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు ఏ కాఫీ షాప్కి వెళ్ళండి, అట్లీస్ట్ ఒక టేబుల్ పైన ఒక స్టార్టప్ డిస్కస్ చేస్తున్నాడు. ఓకే, ఐడియా ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ఇది ఒక 15-20 years బ్యాక్ స్టార్టప్స్ వేవ్ వచ్చినప్పుడు, అంటే ఇంకా ఇప్పటికీ కూడా చాలామందికి స్టార్టప్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి కన్ఫ్యూజనే. అంటే కాఫీ షాప్ పెట్టుకున్నాడు కూడా స్టార్టప్ అని వస్తున్నాడు. అంటే ఒక ఫ్రాంచైజీ, టీ స్టాల్ ఫ్రాంచైజీ తీసేసుకొని ఐఎమ్ స్టార్టప్ ఆంటర్ప్రినర్ అంటున్నారు. సో ఆ తర్వాతకి వస్తాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్, మీరు ఐడియా అని అనుకున్నప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.